యాక్చువల్లీ మీరు చాలా అద్భుతమైన స్పోక్స్ పర్సన్. ఏదున్నా కూడా అనర్గళంగా మాట్లాడగలుగుతారు. షర్మిల దగ్గర ఉన్న వాళ్ళల్లో యు ఆర్ ద బెస్ట్ పర్సన్ టు టాక్ ఎనీథింగ్ ఆన్ పాలిటిక్స్ అండ్ అబౌట్ హర్ ఫ్యూచర్, పొలిటికల్ ఫ్యూచర్ గురించి, వైఎస్ఆర్టీపీకి సంబంధించి. ఆమె ఎప్పుడైతే కాంగ్రెస్లో విలీనమని ప్రకటించిందో ఆ మరుక్షణమే మీరు ఆ పార్టీ నుంచి తప్పుకోవడం, అంటే ఆమె అక్కడ వెళ్తున్నట్టు సంకేతాలు రావడంతోనే మీరు ఆమె ప్రయాణాన్ని విరమించుకుంటున్నట్లు చెప్పారు. ఆమె తీసుకున్న నిర్ణయం నచ్చలేదా, లేదంటే ఆమెనే నచ్చలేదా? ఒకటమ్మా, శేఖర్ రెడ్డి గారికి ఇద్దరు పిల్లలు, జగన్మోహన్ రెడ్డి గారు, షర్మిలమ్మ. వాళ్ళిద్దరు కూడా నాకు సమానం. అట్లా అనుకొని నేను షర్మిలమ్మ గారు పార్టీ పెట్టగానే అన్కండిషనల్గా నాకు ఇట్లా అన్నతోటి సంబంధాలు బాగలేవను అవి ఏవి కూడా నాకు తెలియవు. నాకు తెలిసిందల్లా మా రాజశేఖర రెడ్డి అన్న బిడ్డ వచ్చింది, ఆవభావాలు రాజశేఖర రెడ్డి గారు లెక్క ఉంటాయి, మంచిగా మాట్లాడుతుంది అని నేను షర్మిలమ్మ గారి దగ్గరికి అన్కండిషనల్గా పోయిన మాట వాస్తవం. దాని తర్వాత ఒక 5-6 రోజుల నుంచి ఆమె లోపల మార్పు స్టార్ట్ అయింది. పార్టీ పెట్టిన తర్వాత, పార్టీ పెట్టకముందే 9 ఫిబ్రవరి రోజు మొట్టమొదటి నల్గొండ ఆత్మీయ సమావేశంలో ఒకటే ఒక కుర్చేసారు మొదలు. ఆమె కూర్చోక ముందు పక్కకు జరిగి అక్కడ ఉన్న వాళ్ళకు ఒకరి పొరమార్చి ఇంకో చైర్ తీసుకురండి అన్నది. అని నా చేయిలో చెయ్యేసి వాళ్ళ నాన్నకి ఎట్లయితే ఇస్తుందో అట్లేసి, మా రాఘవరెడ్డి అన్న మా నాయన తర్వాత మా నాయన నాకు కొండ, నాకు అండగా ఉంటాడు, నాకు బాబాయ్ లాంటోడు, మా అన్న కూడా నా పక్క కూర్చుంటాడు మా బాబాయ్ అని చెప్పి పక్కన కూర్చోబెట్టుకున్నాను. నేను కూడా సరే మా అన్న బిడ్డ ఆత్మీయంగా వల్కరిస్తుంది, మనం గట్టిగా పనిచేయాలి, తెలంగాణ లోపల రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలనకు మన వంతు భాగస్వామ్యాన్ని చూపెట్టాలన్న ఉద్దేశంతో నేను ఆ రోజు ఓకే అనుకున్నా. వారం 10 రోజుల నుండే మరి ఏం జరిగిందో భగవంతునికి ఎరక. ఆవిడ లోపల మార్పులు వచ్చినాయి, నేను పెద్దగా పట్టించుకోలే. సరే పాదయాత్ర అన్నది, పార్టీ నిర్మాణం అయిపోయింది, అన్నీ జరిగినాయి. వాటన్నిటికంటే ముఖ్యం జన్మతరహా రాజశేఖర రెడ్డి గారికి, రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నటువంటి ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో పోయి కూర్చొని చూడండి, ఆ రోజు మొత్తం నా మనసు విరిగిపోయింది. అంటే ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో కూర్చోవడానికి ఆమె పార్టీ పెట్టినప్పటికీ గ్యాప్ ఉంది కదా, అంటే పార్టీ ఫ్లోటింగ్ అయిపోయి పాదయాత్ర అంతా కంప్లీట్ చేసినాక అనుకుంటా. కాదు ముందే, పాదయాత్ర కంటే ముందే, అది కూడా దాగుడు మూతలు. అప్పుడే ఏబిఎన్ రాధాకృష్ణ, షర్మిలమ్మ గారు లోటస్ పాండ్కి వస్తున్నారని కొంతసేపు బ్రేకింగు, అసలు పోతనే లేదని ఒకసారి బ్రేకింగు, ఎవ్వరికి తెలియకుండా అక్కడ ప్రత్యక్షమైంది. నేను వీటన్నిటి తప్పుపట్టడం కాదు. ఏబిఎన్ రాధాకృష్ణ గారికి రాజశేఖర రెడ్డి గారంటేనే కుత్కెల దాకా పగ, కషి. నువ్వు అటువంటి దగ్గర పోయి కొన్ని తప్పుడు మాటలు కూడా మాట్లాడింది. రేపు జగన్మోహన్ రెడ్డి గారు జైలుకు పోతే ఎవరు ముఖ్యమంత్రి అవుతారు అని షర్మిలమ్మ గారిని అడిగిండు రాధాకృష్ణ గారు. ఆమె ఏమనాలి, నువ్వు సుప్రీంకోర్టు న్యాయమూర్తి కాదు, నేను సుప్రీంకోర్టు న్యాయమూర్తిని కాదు, అది కోర్టు జ్యుడిక్షన్లు ఉంది, వచ్చినప్పుడు చూద్దామనే మాట మాట్లాడితే ఆమె హుందాతనానికి, రాజశేఖర రెడ్డి గారి బ్లడ్కు ఒక విలువ వస్తుంది. 150 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎవరన్నా ఒక్కరు అవుతారంటే ఆయన ప్రశ్న వేయడము, నువ్వు జడ్జిమెంట్ చెప్పేయడము, ఆయన జైలు పోతుండన్నట్టే ప్రజలకు అర్థమయ్యేటట్టు మాట్లాడినప్పుడు నాలాంటి రాజశేఖర రెడ్డి గారిని ప్రేమించేటోళ్ళు, రాజశేఖర రెడ్డి గారంటే చాలా ఆప్యాయతంగా ఉన్నటువంటి వ్యక్తిగా నాకు మనసుకు బాధ అనిపించింది. నేను అప్పటి నుంచే ఆమెకు దూరం అవ్వడం స్టార్ట్ అయింది. ఒకసారి బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం చేసింది. అయినా తెలంగాణ లోపల అసలు వాళ్ళు ఈమెను పట్టించుకోకుండా ఆఖరికి ఆమెంతలా ఆమెని ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఎవరికి చెప్పకుండా చేయకుండా నేను కాంగ్రెస్కు అన్కండిషనల్గా సపోర్ట్ చేస్తున్నా, ఎందుకంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలొద్దు అని చెప్పి ఆమెనే నిర్ణయం తీసుకుంది. నేను అప్పుడు కూడా పెద్దగా ఏం పట్టించుకోలే. ఎప్పుడైతే సోనియా గాంధీని, రాహుల్ గాంధీని కలిసిందో నాకు అప్పుడు చాలా అంటే చాలా బాధ అనిపించింది. అన్నను జైల్లో పెట్టిర్రు, నాన్న పేరు ఎఫ్ఐఆర్లో పెట్టిండ్రు, మనందరినీ ఫుట్పాత్ మీద కూర్చోబెట్టిర్రు, చెట్టుకోడు గుట్టకు కూడా అయిపోయినాం మనము, రైడింగ్ చేసుకోము, సాక్షి లోపట అది చేయడము,
అనేక ఇబ్బందులు పెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుల దగ్గరికి పోయి కలిసి బయటికి వచ్చి మళ్ళీ చెప్పింది ఏంటంటే వాళ్ళని నేను క్షమిస్తున్నా. అది నాకు చాలా మనసుకు బాధ అనిపించింది. ఆ రోజు నేను టీవీ డిబేట్లో TV9లో నేను ఓపెన్గా రాజీనామా చేయడమే కాకుండా ఈమె గురించి కొన్ని విషయాలు చెప్పి నేను బయటకు వచ్చిన. దాని తర్వాత మనకు జరిగింది తెలుసు. కాంగ్రెస్ పార్టీలో మెర్జ్ అయింది, నేను పట్టించుకోలే. మల్లికార్జున ఖర్గే దగ్గరకు పోయి కండు వేయించుకుంది, నేను పెద్దగా నాకు ఇబ్బంది లేదు. ఏ ఒక్క రాజకీయ నాయకుని స్టేజ్ మీద తీసుకుపోలే, నేను ఇబ్బంది పడలే. బ్రదర్ అనిల్ కుమార్ గారు వెనుకపోయి ఆమె కండువ కప్పుకున్న తర్వాత మల్లికార్జున ఖర్గేకు బోకే నీకు పోతుంటే ఈ మా బ్రదర్ అనిల్ కుమార్ పోయి ఒక దైవజనుడు, ఆయన దేవుని సేవకుడు, ఆయన బోకే ఇచ్చిండు, నేను పట్టించుకోలేదు. ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ PCC అధ్యక్షురాలైంది అయిన తర్వాత నేను అనుకున్నా అసలు ఈమె రాజకీయంగా కొంత ఇబ్బంది పడుతుంది అనుకున్నాం. అసలు నాకు తెలియంది ఒకటి ఏం దొరకనమ్మా, నేను తెలంగాణకు ఎవరు రమ్మన్నారు? ఎవరన్నా ఇడుపులపాయకు పోయో పులివెందలకు పోయో లేక లోటస్ పాండ్కి వచ్చి ఎవరు ధర్నా చేయలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 7 సంవత్సరాల తర్వాత నీకు తెలంగాణ గుర్తొచ్చింది. వచ్చినావు, నువ్వేమేమి రంగులు మార్చాలో మొత్తం రంగులు మార్చినావు, చివరికి పోయి కాంగ్రెస్లో చేరినావు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఎవరు రమ్మన్నారు? నేను ఇక్కడున్నంతసేపు ఏం కొట్లాడినావు? నేను కోడలను, నేను ఎవడరా నన్ను కోడలు కాదన్నది. ఈడ పుట్టినా, ఈడ పెరిగినా, ఈడ పిల్లలను కన్నా, ఈడ చదువుకున్నా, బోనం ఎరక, బతుకమ్మ ఎరక, ప్యారడైజ్ బిర్యానీ ఎరక, ఇన్ని మాట్లాడిన వ్యక్తివి ఇక్కడ లాతు కొడుతుంది, అక్కడ పోతుంది. నిన్ను అక్కడే ఎవరు రమ్మన్నారు? పోయి నువ్వేం చేయాలాడా? బట్ చూస్తున్న ప్రజలకి చాలా అగ్రెసివ్ స్పీచెస్ ఇస్తూ ఉంటారు. ఏం పీక్కుంటారో పీక్కొని అంటారు. ఇక్కడికి వచ్చి నువ్వు మగాడవేనా అని ఒక ఎమ్మెల్యేని గతంలో సంబోధించడం, దాన్ని కూడా మేము కవర్ చేయాల్సి వచ్చింది. నా క్వశ్చన్ ఏంటంటే, నిజంగా షర్మిల గారి నేచర్ ఏంటి? అంటే ఇప్పుడు జగన్ గారు కోపిష్టి అనేవాళ్ళు, మరి అది ఎక్కడ చూపించాలో అది మితంగా 4 గోడల మధ్య మేబీ ఆయన కోపం చూపించారు. కానీ ఇలా ఎక్స్పోజ్డ్ ఏరియాలో షర్మిల గారు చేస్తున్న ఈ కమెంట్స్ని ఆమె క్యారెక్టర్ని డిసైడ్ చేస్తాయి కదా. ఆమె సాఫ్ట్, లేదంటే అగ్రెసివ్, లేదంటే చూసి కొడుతుంది అనే టైపా? మీరేం చూసారు తన దగ్గర నుంచి చూసిన వాళ్ళు? నేను వైఎస్ రాజారెడ్డి గారిని కూడా చూసిన, ఆయనతో తిన్నా, ఆయనతో మాట్లాడినా. రాజశేఖర రెడ్డి గారితో అయితే చాలాసార్లు భోజనం చేసినాం. మా ఇంటికి కూడా వచ్చి మా గృహప్రవేశం ఉంటే ఒక 8 గంటలు మా ఇంట్లో ఉన్నాడు. అప్పుడు జగన్ గారు కూడా వచ్చిండు, రామచంద్రరావు గారు కూడా. జగన్ గారిని చూసిన, ఇక జగన్ గారిని అయితే చాలా దగ్గర చూసినట్టు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన, పార్లమెంట్ మెంబర్గా నాకు బీఫామ్ ఇచ్చిండు. వాళ్ళ ముగ్గురి లోపల కూడా ఒక కసి, ప్రజలకు సేవ చేయాలి, పదవి ఉన్నా లేకున్నా. ఉదయం లేచి ఎప్పుడు ప్రజలు వస్తారు నా దగ్గరికి అని చూసేటటువంటి వ్యక్తులు వాళ్ళు. ఏదైనా పనికి వస్తారా, వాళ్ళ పని చేసి పెడదాం. ఈమె పూర్తిగా వ్యతిరేకం.